ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల అనంతరం భద్రతా బలగాలు 2 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎన్కౌంటర్ ముగిసిన అనంతరం ఘటనా స్థలంలో నుంచి 2 మావోయిస్టులు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్లో కొనసాగుతున్న నేపథ్యంలో జవాన్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ వివరాలను వెల్లడించలేమని పోలీసులు భద్రతా బలగాలు స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల అనంతరం భద్రతా బలగాలు 2 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎన్కౌంటర్ ముగిసిన అనంతరం ఘటనా స్థలంలో నుంచి 2 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో జవాన్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ వివరాలను వెల్లడించలేమని పోలీసులు భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీవర్మ ఏదైతే ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్నటువంటి సందర్భం పొద్దున ఉదయం 5:30 గంటలకు ఎన్కౌంటర్ జరగగా అందులో 2 మావోయిస్టులు చనిపోయినట్లయితే సమాచారం ఉన్నది. మొత్తం మీద మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, అక్కడి నుంచి ఎంతమంది ఎటు పారిపోయారనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మాత్రం 2 చనిపోయినట్టయితే సిట్ ఆపరేషన్లు అయితే వెల్లడించారు. మొత్తం మీద ఆ నగరం ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టుల కోసం డిఆర్జీ పోలీస్ ఫోర్స్ కానీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ దళాలు అయితే మొత్తం చుట్టుముట్టాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థావరాలు ఎక్కడ, ఎంతమంది తప్పించుకొని వెళ్ళారు, ఎంతమంది గాయాలు అనేది మాత్రం సెర్చ్ ఆపరేషన్ అయితే బాగా జరుగుతున్నది. మొత్తానికి ఉదయం తెల్లవారుజామునే ఎన్కౌంటర్ కావడం, ఆ ప్రాంతంలో దట్టమైనటువంటి మంచుతో కూడుకున్నటువంటి ఏదైతే మంచు అంటే మనిషికి మనిషి కనబడకుండా అడవిలో దట్టకారణ్యంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఎవరిని ఎవరు గుర్తుపట్టే పరిస్థితులు లేకుంటున్నది. అంటే ఉదయం నుంచి మొత్తం మంచుతో కూడినటువంటి పొగ మంచు లాగా ఉండడం దృక్పథం. అందులో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కూడా ఇటు పోలీసులకు కానీ అటు మావోయిస్టులకు కానీ ఒకరినొకరు గుర్తుపట్టే పరిస్థితి లేదు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గాలింపు చర్యల్లో భాగంగానే సమాచారం మేరకు డిఆర్జీ బృందం వెళ్ళిందా లేకుంటే ముందే ఆపరేషన్ లో భాగంగానే వెళ్ళిందా అనేది తెలియాల్సి ఉన్నది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మాత్రం ఆ ప్రాంతంలో 2 మృతదేహాలు మాత్రం లభ్యమైనవి. మిగతా వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే మొత్తం దళాల మావోయిస్టుల కోసం అయితే పోలీసు బలగాలు మొత్తం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రియవర్మ. థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.